ఈ ఫ్యాన్ ఆపకట్టి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, మరి ఈ 7 గంటలకి ఆరాధన కాస్త అలవాటు అవుతుంది. అయితే 7 గంటలకు ఆరాధన అంటే మీరు 7 గంటలకి ఇంటికాడ బయలుదేరడం కాదు, ఒక అరగంట ముందే బయలుదేరి 7 అవ్వకుండానే ఇక్కడికి వచ్చేటట్లుగా రావాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగానే ఉందమ్మా, అలా ఉంచండి. 7 గంటలకు ఆరాధన అంటే ఎన్నింటికి బయలుదేరాలి? సరే 7 అయింది అని బయలుదేరితే వచ్చేటప్పటికి 8 అవుతుంది. ఈ మరి చాలా, ఎందుకంటే మనకి భక్తి భారం ఎలాగున్నా సుఖము సౌఖ్యం బాగా అలవాటు పడిపోయిన వాళ్ళము. రాయలసీమ ప్రాంతాలకు వెళితే మామూలు దినాల్లోనే మనం ఉండడం చాలా కష్టమైన వాతావరణాలు ఆ ప్రాంతంలో కనపడుతుంటాయి. మనకున్న ఈ కొద్దిపాటి టెంపరేచర్నే మనం ఎదుర్కోవడం కష్టమైపోయి మరలా ఉదయం ఆరాధనకు వచ్చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎంతో మన శరీర పోషణ కొరకు ఎన్నో గంటలు రోజులు ఉపయోగించుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితానికి భక్తి జీవితానికి ఈ ఉన్న వారానికి ఒకసారి ఉన్న ఒక 2 గంటల సమయమైనా మనం దేవుని సన్నిధిలో ఆరాధనలో వాక్యంలో ప్రార్థనలో గడపకపోతే శరీరానికి కాదు రోగాలు వచ్చాయి, ఆత్మ కూడా రోగాలు వచ్చేస్తాయి. శరీర రోగమైన ఆత్మకు కూడా రోగం వచ్చిందనుకోండి, శరీరం మరీ కృంగిపోద్ది. ఈ శరీరం కొంచెం ముందుకి కొనసాగాలంటే ఆత్మ కూడా ఎలాగ ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. ఆత్మకు ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని దేవునితో కొంత సాధన చేయాలి. పౌలు గారు ఏమంటాడంటే అది దాన్ని దైవభక్తి సాధన అని చెప్తాడు. కాబట్టి ఉన్న ఈ కొంచెం విలువైన సమయాన్ని కొంచెం సాధన చేసే ప్రయత్నం చేయండి. చాలా తక్కువ సమయం కాబట్టి ఈ ఉదయకాలం జరిగే ఆరాధన అంతకాలం కాస్త సండే స్కూల్ని మరి ఆపితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చారు, టైం 8 అయ్యింది. ఇక వాళ్ళకి సండే స్కూలు ఏం చెప్పాలో కూడా తెలియదు. వాళ్ళది జరుగుతుండగా ఒకవేళ నేను ఆమెను అన్నాను అనుకోండి, వాళ్ళ మధ్యలో ఏం చేయాలా? మరలా వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళ కోసం మీరు ఒక అరగంట ఆగాలంటే మరలా మీరు ఎండ దెబ్బ తగిలేస్తుంది, మీకు అసలు తగలవద్దు. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లల్ని మీ దగ్గరే కూర్చోబెట్టుకోండి, కొంచెం లెక్క ఉండగా వాళ్ళని మీరు కంట్రోల్ చేయండి. ఇలాగూ ఈ ఆరాధన జరుపుకున్నాను రోజు. లేదు మీరు కొంచెం ఎర్లీగా ఒక అరగంట ముందే పిల్లల్ని తీసుకుని వచ్చేస్తానంటే కనుక సండే స్కూల్ క్రమంగా జరిపించుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యంలో మీకు అందరికీ తెలిసిన ఒక మంచి వాక్య భాగాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రోమా పత్రిక 8:28 చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. అందరూ ఆమెన్ చెప్పారా? అందరూ ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అనాలి. ఓకే. ఈ వాక్య భాగము మన జీవితాల్లో తెలియని వారు ఎవ్వరం లేవు. ఎన్నోసార్లు చదువుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణలో వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రభువు ఏ ఉద్దేశంతో ఆ వాక్యాన్ని భక్తుల
ద్వారా వ్రాయించాడో మనకు అర్థమైనప్పుడే అసలైన ఆ దేవుని ఉద్దేశము, ఆ వాక్య సారము మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వాక్య సారం ఎప్పుడైతే అర్థమవుతుందో అది మనకు మేలుకరంగా మారుతుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? వాక్యానికి ఒక సారం ఉంటుంది. ప్రతి వస్తువుకి, ప్రతి పండుకి, ప్రతి ఫలానికి కూడా ఒక సారం ఉంటుంది. చూడండి, మీరు పళ్ళు తిన్నప్పుడు యాసంకాలం వస్తుంది. యాసంకాలం సీజన్లో ఏ పండు బాగా వస్తుంది? మీరు మామిడికాయ తింటే ఎప్పుడైనా బత్త రసం సారం వస్తుందా? కమల పండు సారం వస్తుందా? మరి ఏ సారం వస్తుంది? మామిడి పండు సారమే వస్తుంది. అలాగా వాక్యము ప్రభు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆ వాక్యము ఏ ఉద్దేశంతో ప్రభు రాయించాడో దాని సారము ఏమవుతుందంటే మనకి దొరుకుతుందన్నమాట. హల్లెలూయా. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక తృప్తిని ఇస్తుంది. అలాగనే పౌలు గారు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏం కలగడానికి? మేలు కలగడానికై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని చెప్తున్నాడు. సమస్తమును సమకూడి ఏం జరుగుతున్నాయంట? జరుగునని ఎరుగుదుము. మీ జీవితాల్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఏం జరిగినా ఏమండి సమకూడి జరుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా మీరు ఎరిగారా? మీరు గుర్తించారా అంటే మీకు వాక్యం అర్థం అవ్వలేదు. మేలు కలిగిన, కీడు కలిగిన, ఏది కలిగినా ప్రభు చెప్తున్నాడు కదా, నీవు దేవుని ప్రేమించిన వ్యక్తివైతే, ఆయన సంకల్పంలో పిలువబడిన వ్యక్తివైతే నీకు మేలు కలగడానికి దేవుడు ఏం జరిగిస్తాడు? సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడని మనం తెలుసుకోవాలి. ఈ మాట పౌలు గారు రాసేటప్పుడు ఆయన మనస్సులో ఏముండి ఆ మాట రాసి ఉంటాడు అంటారు? ఏముండి ఆ మాట రాశాడు అని అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన మనస్సులో కొందరు భక్తుల జీవితాలు ఆయన మనస్సులోనికి వచ్చాయి. కొందరు శ్రేష్టమైనటువంటి భక్తి చేసిన భక్తుల జీవితాలలో జరిగిన సంఘటనలు ఆయన హృదయపు తలుపు తట్టినప్పుడు, అరే ఇది కీడనుకున్నాము, ఇది పెద్ద నష్టం అనుకున్నాము, కానీ ఏంటిది ఇలా తిరిగి మరొక రకంగా తిరిగి మరలా ఇది ఈయనకి మేలుకరంగా జరిగిందేంటి అంటే దేవుడు ప్రేమించిన వారికి, ఆయన సంకల్పంలో ఉన్న వారికి ఇలా జరుగుతుంది అన్నమాట అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు ఈ మాటలు వ్రాయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇది వ్రాసేటప్పటికి పౌలు గారు మనసులో కొందరి భక్తుల జీవితాలు ఉన్నాయి అని నేను అర్థం చేసుకుంటున్నాను. ఇలాంటి విషయాలు మనకు అర్థమైనప్పుడు మనం ఎలాంటి దుఃఖములో నిండి ఉన్నా ధైర్యముగా నిలబడగలుగుతాం. చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. హల్లెలూయా. ఇవి అర్థం కాకపోతే కనుక మనం ధైర్యంగా ఉండలేం. చూడండి, పౌలు గారు ఎవరి జీవితాలని ఆయన మనసులో ఉంచుకుని రాసి ఉంటాడంటే పాత నిబంధన గ్రంథంలో చాలా విలువైన భక్తులను గురించి మనకు తెలుసు. వారిలో నేను ఎన్నోసార్లు చెప్తున్నటువంటి ఒక ఆయనను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు యోసేపు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు యోసేపు. పౌలు గారు ఈ మాటలు రాసేటప్పటికి ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి యోసేపును గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేశాం కాబట్టి ఇంకా నేను ఆయనను గురించి నేను మీతో మాట్లాడాలని దేవుని చేత ప్రేరేపించబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, పాత నిబంధన శ్రేష్ఠులైనటువంటి భక్తులలో యోసేపు ఒకడు. ఏ భక్తులలో? పాత నిబంధన భక్తులలో శ్రేష్ఠులైన వారిలో యోసేపు కూడా ఒకడు. యోసేపు జీవితంలో యోసేపుకు కలిగిన ఆశీర్వాదాన్ని ప్రపంచమంతా మనం ధ్యానం చేస్తూ ఉంటాం.
చెప్పాలంటే యోసేపును గురించి నేను చాలా వర్తమానాలు చెప్పాను. అసలు యోసేపు జీవితంలో యోసేపు పొందుకున్న దీవెనల వెనకున్న రహస్యం ఏంటి? ఈరోజు నేను మీకు చెప్పే కొన్ని విషయాలు ఏంటంటే, యోసేపు జీవితంలో యోసేపు దీవెనలకున్న రహస్యం ఏంటి, యోసేపు దీవెనలకున్న రహస్యం ఏంటి అని అంటే, చూడండి, ఆయన జీవితంలో ఇప్పుడు రోమపత్రిక 8:28 వాక్యములో పౌలు గారు రాసిన మాట వర్తిస్తుందా? ఆయనకి ఇలాగనే మేలు కలగడానికే ఇవన్నీ సమస్తము సమకూడి జరిగాయా అంటే మనకి చాలా వాక్య ఆధారాలు మనకు కనబడతాయి. పిల్లలు చూడండి, ఆయన జీవితంలో ఒకదాని వెంట ఒకటి ఏమండి సమస్యలు అతని జీవితంలో అతనిని వెంటాడుతూ వచ్చాయి. ఏం చేస్తూ వచ్చాయి? ఒకదాని వెనకాల ఒకటి అనేకమైన సమస్యలు ఆయనను వెంటాడుతూ వచ్చాయి. ఏమండి, ఇన్ని సమస్యలు వెంటాడుతూ వచ్చిన వ్యక్తి ఇంత ఆశీర్వాదం ఎలా పొందుతాడు? అదే కదా పౌలు గారు చెప్పేది, అదే కదా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో మాట్లాడేది. మన జీవితంలో మనకి కూడా ఆయా రీతులుగా సమస్యలు కలగొచ్చు. అయితే నీవైనా నేనైనా దేవుని సంకల్పంలోనే గనక ఉన్నవారుమైతే మనకు జరిగే సమస్త సమస్యలన్నీ కూడా అవి మనకి మేలుకరంగా జరుగునని ఎరిగి ఉండాలి. చప్పట్లు కొట్టేసాయని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆయనను వెంబడించిన సమస్యలు అనంటే, మొదటిగా అతని సహోదరులు అతనిని తృణీకరించారు అని రాయబడింది బైబిల్లో. ఏం చేశారంట? చెప్పాలి మీరు. ఏం చేశారంట? అతని సహోదరులు అతనిని ఏం చేశారు? తృణీకరించారు. సహోదరులు తృణీకరించారు. బైబిల్ చెప్పిన మాట ఏంటి? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 11:12. త్వరగా. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి గలవాడా? సరిగ్గా చదువుతున్నారా మీరు? తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు ఏం చేస్తాడంట? మౌనముగా ఉండును అన్నాడు. ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం చెప్పిన మాట ఏంటి? వాక్యం చెప్పిన మాట ఏంటి? తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు అన్నాడు. బుద్ధి లేనివాడు అన్నాడు. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడట? మౌనంగా ఉంటాడు. అంటే ఎవరిని తృణీకరించడు. ఎవరిని తృణీకరించిన వాడు బుద్ధి గలవాడా? తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అన్నాడు. చూడండి, పొరుగు వారిని తృణీకరించేవాడే బుద్ధి లేనివాడైతే తన సొంత సహోదరుని తృణీకరించిన వాడు ఏమి లేనివాడు అవుతాడంటారు? ఏమి లేనుడు అవుతాడంటారు? ఏమ్మా, పొరుగువాడిని తృణీకరిస్తేనే బుద్ధి లేకపోతే సొంత సహోదరుని తృణీకరించినోడు ఏమవుతాడు? బుద్ధి గలవాడు అవుతాడా? హల్లెలూయా. బుద్ధి లేనివాడే అవుతాడు. అంటే వాళ్ళకంటే ఆ వాక్యము వీరికి బాగా మరింత ఎక్కువగా వర్తిస్తుంది అనమాట. స్తోత్రం చెప్పండి. తన సొంత సహోదరుడను తృణీకరించేవాడు మరింత బుద్ధి లేనివాడు అవుతాడు. ఇంతకీ ఎవరు తృణీకరించబడతారు అని అంటే, ఈ తృణీకారం అనే దాన్ని మన జీవితంలో ఇదేదో పెద్ద గొప్పగానో పెద్ద బాధగానో పెద్ద కక్షతోనో ఏదో జరిగిందని మాత్రం ఇప్పుడు అనుకోకూడదు. మనుషులుగా ఆలోచన చేస్తే మనుషులుగా విషయాలు అర్థమవుతాయి. కానీ వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా ఆలోచిస్తే మానవ స్వభావం ఇందులో ఎక్కడా మిళితం అవడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రపంచంలో యేసు కంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? యేసు కంటే పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడా? యేసు కంటే మంచివాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవడో లేడు. కానీ ఆయనను గురించి బైబిల్ ఏం చెప్తుంది? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53
3వ వాక్యం. ఏమయ్యాడంట ఆయన? అతడు తృణీకరింపబడిన వాడాయను. ఏమైపోయాడు ఆయన? తృణీకరింపబడిన వారు ఎవరండి? యేసు. పరిశుద్ధుడు, దేవాతి దేవుడు, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసుని లోకము ఏం చేసింది? తృణీకరించింది. యేసునే తృణీకరించినప్పుడు ఇప్పుడు మనం యేసును ఆరాధించే మనుషులం కదా మనం. ఇప్పుడు యేసు ఏమై ఉన్నాడు? మనకందరికీ మాదిరి అయి ఉన్నాడు. మనందరికీ ఒక గురువై ఉన్నాడు. మరి గురువే తృణీకరించబడ్డప్పుడు శిష్యులు ఏమవుతారు? తృణీకరించబడతారా లేదా? స్తోత్రం చెప్పండి. శిష్యులు కూడా తృణీకరించబడతారు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఆయన తన అడుగు జాడలలో మనం నడవాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. సర్వాధికారి సృష్టికర్త అయిన దేవుడే తృణీకరించబడ్డాడు. కాబట్టి ఆయనను ఆరాధించి ఆయన సంకల్పంలో ఉన్నటువంటి విశ్వాసులైన దైవ సేవకులైన ఎవరైనా దేవుని బిడ్డలారా ఏదో ఒక రోజు ఈ లోకములో ఉన్న మనుషులతో తప్పక ఏం చేయబడవలసి వస్తుంది? తృణీకరించబడవలసి వస్తుంది. ఇప్పుడు ఈ వాక్యము ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుంది? హల్లెలూయా. యోసేపు దీవెనలకున్న రహస్యాలలో ఒక రహస్యం ఏంటంటే, ఆయన సంకల్పములో ఉన్నాడు గనుక, దేవుని ఏర్పాటులో ఉన్నాడు గనుక, చెప్పండి, పొరుగువాడు కాదు, చెప్పండి, తన సహోదరులే ఆయనను తృణీకరించారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవదిగా ఆయన ఏం చేశారు? గుంటలో పడేసి ఏం చేశారు? అమ్మేశారు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడేసి అమ్మేశారు ఆయన్ని? గుంటలో పడేసే అమ్మలా? లేదు, చంపేయాలని గుంటలోకి గెంటేశారు. గుంటలో గెంటేసిన తర్వాత ఆ మార్గంలో ఎవరు వస్తున్నారు? ఐగుప్తు దేశం నుండి కొందరు వ్యక్తులు వ్యాపార పనుల మీద మార్గంలో వెళుతుంటే వాళ్ళు చూసి ఈ గోతులోకి నెట్టేసిన యోసేపు గుర్తుకొచ్చి వాళ్ళ పెద్దన్న అయిన రూబేన్ ఏమన్నాడంటే, ఒరేయ్, ఈ నెల చంపేసి కంటే వాళ్ళకి అమ్మేస్తే మంచిది కదా, మనకి 4 డబ్బులు కూడా వస్తాయి, ఆడిని చంపేసిన పాపం మనకు కలగకుండా ఉంటుందని ఏం చేశారంటే మనోడి గోతులో ఉంచేసి ఆ ఇస్మాయేలీలకి బేరం పెట్టేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి అమ్మకం పెట్టారు అంటే, ఒకవేళ ఈయన గోతులో గంటకపోతే పారిపోతాడంటారా? ఏం చేశారు? అతన్ని గోతులోనికి నెట్టివేసి అతనిని అమ్మివేశారు. హల్లెలూయా. చూడండి, యోసేపుకున్న దీవెనలు వెనుకున్న రహస్యంలో రెండో పాయింట్ ఏంటంటే, అతనిని అమ్మివేశారు. అయితే అమ్మివేసింది యోసేపును కాదు. ఒకసారి మంచి స్తోత్రం చెప్పాలా? వీళ్ళు అమ్మేసింది ఎవరిని కాదు? యోసేపును కాదు. మరి ఎవరిని అమ్మేశారు? వీరు అమ్మివేసింది సత్యాన్ని అమ్మేశారు. చప్పట్లు కొట్టేసాయని మహిమపరచాలి. ఎవరిని అమ్మేశారు వీళ్ళు? యోసేపును కాదు, సత్యమును వీళ్ళు అమ్మేశారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం చదవాలి. 23:23 సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును కొనియుంచుకొనుము. దేవునికి స్తోత్రం. ఏమమ్మేయకూడదు? సత్యమును అమ్మివేయొద్దు అన్నాడు. ఇప్పుడు ఎవరు నమ్మేశారు? ఎవరు నమ్మేశారు? అమ్మేసింది యోసేపును కాదండి. కూర్చోవాలి, ఈపి చట్నీ అయిపోద్ది. లేకపోతే వీళ్ళు అమ్మింది ఎవరిని? సత్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సత్యాన్ని అమ్మివేయక మీరు దానిని
కొని ఉంచండి, కొని ఉంచండి. కొన్ని అమ్మేసుకున్నా పర్లేదు కానీ కొన్ని అమ్మకూడదు. హల్లెలూయా. కొన్ని అమ్మకూడదు. వాస్తవానికి యాకోబు జీవితంలో ఉన్న ఆశీర్వాదం సీరియల్గా ఎవరికి ఉండాలి? యేసేవుకు ఉండాలి. కానీ యేసేవు ఏం చేశాడంట? యేసేవు ఏం చేశాడంట? అమ్మేశాడు. ఏం అమ్మేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. దేనికి అమ్మేశాడు? 100 ఎకరాల భూమికా? మరి దేనికి అమ్మేశాడు? ఒక్క పూట భోజనం కొరకు ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడా? వీడు బుద్ధిహీనుడు అంటారా, బుద్ధిమంతుడు అంటారా? యేసు ప్రభు దగ్గరికి ఒక రోజుని ఒక యవనస్తుడు, చాలా భక్తి కలిగిన యవనస్తుడు వచ్చాడు. వాడు వచ్చి ఏమన్నాడంటే, చాలా భక్తి కలిగినోడు చెప్పాలంటే, ఆ భక్తి కలిగినటువంటి యవనస్తుడు వచ్చి నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, అది నన్ను ఎందుకు అడుగుతున్నావురా అన్నాడు. లేదు లేదు చెప్పమన్నాడు. వాడికి చెప్పాడు, నిన్ను వలే ఆజ్ఞలు పాటించరా అని చెప్పాడు. అవన్నీ ఎప్పటి నుంచి చేస్తున్నాను నేను? బాల్యం నుండి చేస్తున్నాడు. బాల్యాన్ని నుండి ఆజ్ఞలు పాటిస్తున్నాడంటే భక్తి కలిగినోడు అంటారా, లేనోడు అంటారా? మీరు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు ఆజ్ఞలు? మీరు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు ఆజ్ఞలు? కనీసం మారు మనసు పొందాను అన్న కాడి నుంచే ఆజ్ఞలు పాటిస్తున్నారా? ఇప్పుడు ఏం పాటిస్తున్నారమ్మని అడిగాను అనుకో, మళ్ళీ కాటాలో తక్కిడి తేలిపోద్ది. మరి వీడు బాల్యము నుండి కూడా ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞలు పాటిస్తున్నాడట. బాల్యం నుండి పాటిస్తున్నాడట. స్తోత్రం చెప్పండి. బాబు, పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు అనుకుంటే గేటు కొంచెం దగ్గరికి వేసేయండి. గేటు కొంచెం దగ్గరికి వేసేయండి. ఆ గేటు దగ్గర వేసి సరిగ్గా గుమ్మలో కుర్చీ వేసుకుని అబ్రహాములాగా అది సంగతి. వెనకున్న వాళ్ళు జాగ్రత్తగా విన్నారా? జాగ్రత్తగా వినండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం చెప్పాను మర్చిపోయాను నేను. వెరీ గుడ్. ఆజ్ఞలను బాల్యము నుండే పాటిస్తున్నాడు అంటాడు. భక్తి కలిగినోడా కాదా? భక్తి కలిగినోడే. అయితే భక్తి కలిగినోడే, కానీ భక్తి కలిగిన వాళ్ళు కూడా కొంత భక్తి గర్వం ఉంటుందని బైబిల్లో రాయబడింది. ఈడు కొంచెం భక్తి గర్వం ఉండి ఆడు భక్తిని యేసుప్రభు ముందు కనుపరచాలనుకుని నేను చేయాలో చెప్పు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఆలోచించి నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. స్తోత్రం చెప్పండి. బాల్యం నుండి ఆజ్ఞలు పాటించేవాడికి భయం ఏంటి? వెంటనే నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అన్నాడో, వీడు ముఖము వడగాలుపు తగిలిన చెప్పండి పేషెంట్ లాగా మారిపోయింది. అంతే. అర్థమైంది మీకు? మరి ముందు ఇంత ప్రగల్భాలు పలికాడు ఎందుకని? ఏమమ్మేమన్నాడు? నీ ఆస్తి నమ్మి బీదలకు పంచేయమన్నాడు. అంటే ఒకవేళ అమ్మవలసి వస్తే దేవుని కోసం ఏమమ్మేయాలి? ఆస్తి నమ్మేయచ్చు. భయం ఇబ్బంది ఏమీ లేదు. నీకు కలిగినదంతా అమ్మి ఏం కొనుక్కోమన్నాడు? జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు ప్రవక్త యెషయా గారు. నీకున్నదంతా అమ్మేసినా పర్వాలా, కానీ ఏం కొనుక్కోవాలి? జ్ఞానాన్ని కొనుక్కోమన్నాడు. అంటే దేవుని కోసం ఆస్తులు అమ్మేసినా ఇబ్బంది లేదు. ఇంకా ఏమి కొనుక్కోవాలి? ఏమమ్మేసినా పర్లేదు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రశ్న వేసుకుంటూ వెళ్తే ట్రైన్ 9 గంటలు దాటేసేలాగా ఉంది. ఇంకా ఏమేసినా పర్లేదు. ఆస్తిని మెత్తి ఎలా బ్రతుకుతాం పాస్టర్ గారు? ఈ మాట యేసుప్రభు చెప్పగానే కూడా ఉన్న శిష్యులకు అనుమానం వచ్చింది. అయ్యి బాబోయ్, ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని. మన కోసం మనం ఏమైనా అమ్మేస్తాం కదా, కానీ యేసుప్రభు కోసం ఏదన్నా వదిలిపెట్టాలంటే పేనం గిలగిల కొట్టేసుకుంటారు కొంతమందికి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఏమమ్మేసినా పర్లేదు, ఆస్తిని అమ్మేసినా పర్వాలేదు, ఇంకా ఏమమ్మేసినా పర్లేదు తెలుసా? యేసుప్రభు చెప్పిన మాట చెప్తున్నాను నేను. వస్త్రాన్ని అమ్మేసినా పర్లేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమమ్మేసినా పర్లేదు, నీ పై బట్టను అమ్మేసినా పర్లేదు అన్నాడు. దేనికోసమో తెలుసా? లూకాసు వార్త 22వ అధ్యాయం 36 వాక్యాన్ని చదవండి. 22:36 లూకాసు వార్త చదువమ్మా. ఏం కలిగిన వాడు? కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కోవాలను అన్నాడు. ఏమి లేనివాడు? కత్తి లేనివాడు. ఇది చాలా విషయాలు చెప్పాలి. అంటే ఏమమ్మేసినా పర్లేదు. మీ చేతుల్లో ఎంతమంది చేతుల్లో కత్తులు ఉన్నాయో ఒకసారి ఎత్తండి. మీకు వాక్యంలాగా అర్థమవుతుందో లేదో అని అంతే చెప్పాలి. ఎత్తండి. ఎవరి చేతిలో కత్తి ఉందో వాళ్ళే ఎత్తండి. అమ్మ సిగ్గుపడుతున్నావే, ఎత్తో పైకే, ఇలాగ పైకెత్తా. సంగ పెద్ద గారి కూతురు పైకెత్తు. ఓకే. ఒకవేళ నీ చేతిలో గనక ఈ ఖడ్గము, ఈ కత్తి లేదనుకో, కొనడానికి నీకు డబ్బులు లేవనుకో, నువ్వు వేసుకున్న చెప్పలా బట్టను, వస్త్రాన్నైనా అమ్మేసి కొనుక్కోమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేనికంటే ఏది విలువైందని? నువ్వు కట్టుకునే వస్త్రానికంటే నువ్వు పట్టుకునే కత్తి. బైబిల్ పరిభాషలో కత్తి, ఖడ్గము దేవుని వాక్యము. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. నువ్వు కట్టుకోవడానికి విలువైన వస్త్రాలు కొంటావు. పండగ వచ్చిందంటే అబ్బా ఏం పిచ్చి చీర కొన్నాడు అంటావు. మంచి బైబిల్ ఎప్పుడన్నా కొనాలనుకున్నావు? ఎప్పుడన్నా బైబిల్ దేని కాడైనా సరే ఎంతైనా తిరిగిలాకుండా వెళ్ళిపోతారు. బైబిల్ కాడ ఏంటి అక్కడ 300 అన్నారు కదా, 250 కదా. నీ పానికి మాల మొఖముడు కొట్ట. జీవితంలో మన చేతిలో విలువైన బైబిల్ ఉండాలి. హల్లెలూయా. మీరు విలువైన చీరలు కొనమంటారు, విలువైన ప్యాంట్లు, జీన్ ప్యాంటు కావాలంటాడు ఒకడు. ఇంతంత ఉన్నవాడు ఏమండి నిక్కర్లేస్తాడు, నాకు జీన్ ప్యాంట్ కావాలా. ఆడు జీన్ ప్యాంట్ కావాలంటే జీన్ ప్యాంట్ కొంటావు. స్తోత్రం చెప్పండి. ఈడెవడో చాలామంది ఉన్నారు, ఆడే ఉంది మామూలు బట్టలు వేసుకుంటా పిల్లలు. అవన్నీ కొంటావు. ఒక విలువైన బైబిల్ కొంటాకి మనసు నీకు రాదు. కానీ మన చేతిలో ఏముండాలంట? బైబిల్ ఉండాలా లేదా? ఒకవేళ ఇంకా బైబిల్ లేకుండా పర్లేదులే, ఫోన్లో ఉందలే అనుకుంటే పిచ్చి పిచ్చి భక్తి ఆశలు వేయొద్దు. స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా మన చేతిలో ఏముండాలా? బైబిల్ ఉండాలి. అది కూడా విలువైంది అవ్వాలి. ఒకవేళ అది కొనడానికి నీకు డబ్బులు లేకపోతే యేసయ్య అన్నాడు, నీ పై బట్టను, వస్త్రాన్ని అమ్మైనా సరే దాన్ని కొనుక్కోమని ప్రభు చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? ఇంకా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యోసేపు జీవితంలో అతని దీవెనలు వెనుకున్న రహస్యాల్లో రెండో రహస్యం ఏంటంటే, అతనిని ఏం చేశారు? అమ్మేశారు. అతను అమ్మేశారు. ఇలాగో అమ్మేసిన వాళ్ళందరినీ కొనుక్కునేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఇలాగో తృణీకరించి అమ్మేసిన వాళ్ళందరినీ కొనుక్కుంటాడు ఆయన. ఎవరిని అమ్మేస్తారు అని అంటే, ఎవరు ఆయన సంకల్పంలో ఉంటారో వారినే మార్కెట్లో బేరానికి పెడతారు. ఎవరు పడితే వాళ్ళని పెట్టరు. నిన్ను అమ్మకానికి పెట్టారంటే నువ్వు దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నావు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కాబట్టే
నిన్ను అమ్మకానికి పెట్టారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య మనల్ని కొన్న సారాంశాన్ని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏమన్నాడు? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కొట్టాలి చప్పట్లో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ఈ లోకము సైతాను అమ్మేసినా కానీ యేసయ్య వెండి బంగారాలతో మనల్ని కొనలేదంట. దేంతో కొన్నాడు మరి? అమ్మ, దేంతో కొన్నాడు? విలువైన ఆయన రక్తముతో మనలను కొన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇతన్ని ఏం చేశారు అంటే ప్రియులారా, ఏం చేశారు? అమ్మేశారు. ఇతన్ని అమ్మేశారు. మూడవదిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయనను గురించి చెప్పబడిన మరొక మాట ఏంటంటే, ఒకటి తృణీకరించారు, రెండోది అతన్ని అమ్మేశారు, మూడవదిగా అతడు తన యజమానుని భార్య ద్వారా శోధింపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా శోధింపబడ్డాడు? మీకు ఈ పాఠం ఇదంతా తెలుసు కాబట్టి నేను మీకు రెఫరెన్స్ ఇవ్వట్లేదు, దానికి అనుబంధమైన విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యోసేపు జీవితంలో మూడవ విషయం ఏంటంటే, మూడవ రహస్యం ఏంటంటే, తన యజమానుని భార్య ద్వారా అతడు ఏం చేయబడ్డాడో? శోధించబడ్డాడు. శోధించబడ్డాడు. బైబిల్లో చదివితే శోధన అనేది రూపాలు మారుతుంది కానీ ఏం మారుతుంది? శోధన అనేది రూపాలు మారుతుంది కానీ ఎవ్వరు తలుపు తట్టకుండా వదలదు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు చెప్పాలి గట్టిగా. శోధన అనేది రూపాలు మారుతుంది. చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క స్టైల్లో వస్తుంది. కానీ శోధన ఎవరిని వదిలిపెట్టు. తర్వాత ఆయన ఎవరికి శోధన మరింత స్ట్రాంగ్గా వస్తుందంటే, ఎవరు ఆయన సంకల్పంలో ఉంటారో వారికి అత్యధికమైన శోధనలు వస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషికి కూడా కంపల్సరీ ఏంటది? శోధన కంపల్సరీ. డైరెక్ట్గా నేను యేసు ప్రభుని గురించి చెప్తాను మీకు. ఎంతోమంది భక్తుల జీవితంలో శోధనలు వచ్చినాయి, రాలేదా? వాళ్ళు చెడ్డోళ్ళైనందుకు వచ్చినాయా? చెడ్డోళ్ళైనందుకు వచ్చినాయా? రాలేదు. వాళ్ళు మంచివాళ్ళైనా యథార్థవంతులైనా శోధన అనేది ప్రతి మనిషికి చాలా కంపల్సరీ. ఒక భక్తుడు అంటాడు, మేలిమి అనే బంగారము ఎప్పుడు శ్రమలు అనే కొలిమిలోనే తయారవుద్దట. ఏ బంగారము? మేలిమి అనే బంగారం ఎప్పుడు శ్రమల కొలిమిలోనే తయారవుద్దట. యోబును గురించి రాయబడిన మాటలు చూస్తాం మనం. ఎంతో శోధించబడ్డాడు యోబు. కానీ తర్వాత రాసిన వాక్యం ఏంటంటే, నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె మారెదను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. శోధన అనేది మన జీవితంలో మనల్ని చంపే శక్తి శోధనకు. చెప్పాలి, అందరూ చెప్పాలి. లేదని చెప్పండి, గట్టిగా చెప్పాలా. ఏమిటి? బంగారమా? ఏమి లేదు మీకు? దేవునికి స్తోత్రం. శోధన అనేది మనిషిని ఎలా మారుస్తుందట? సువర్ణముగా మారుస్తుందట. మనల్ని చంపే శక్తి దానికి లేదు. మనల్ని చంపే శక్తి దానికి లేదు. కానీ ఆ శోధన మనల్ని ఏం చేస్తుందంటే, మన విశ్వాసం అనే బంగారం, పరిశుద్ధత అనే బంగారం కూడా వాడకపోతే అప్పుడప్పుడు తుప్పు పడుతూ ఉంటుంది. మనం బంగారమే అంటారు కదా, నా బంగారం అమ్మ ఇది, నా బంగారం అమ్మ ఈడు అంటాడు. బంగారాన్ని కూడా వాడకపోతే ఏం పడుద్ది? తుప్పు పడుద్ది. తుప్పు పట్టేసిన బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? కంసాల దగ్గరికి తీసుకెళ్ళాలి. కంసాలు ఏం చేస్తాడు? ఫ్రిడ్జ్లో పెట్టి 4 రోజులు కూలింగ్ పెట్టి మన బంగారం మనకి ఇస్తాడా? ఏం చేస్తాడు? కనీసం కనికరం లేకుండా కదా కొలిమిలో వేసి ఊది ఊది మరి కరిగిస్తుంటాడు.
స్తోత్రం చెప్పండి. ఆ తుప్పు పట్టిన బంగారం ఇస్తే నీ కంసాలు తిరిగి బంగారం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అది ఇది నా బంగారమేనా? హల్లెలూయా. మన విశ్వాసము బంగారాన్ని పోల్చాడు బైబిల్లో. కొన్నిసార్లు మన విశ్వాసము, మన ప్రార్థన, మన పరిశుద్ధతో, మన నీతికి అప్పుడప్పుడు తుప్పు పట్టినప్పుడు ఏం చేస్తుంటాడంటే, ఏం చేస్తాడు? కొలిమిలో వేస్తాడు. అదే యోబు గారు అన్నాడు, అంత యథార్థవంతుడు దేశంలోని సాక్ష్యం చెప్పిన దేవుడు ఆయన కూడా ఏం చేశాడు? కొలిమిలో వేస్తే ఆయన అంటాడు, నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె మారేదను అని చెప్తాడు. సువర్ణము వలె మారతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ శ్రమ, ఈ శోధన అనేది మనల్ని ఏం చేస్తుంది? సువర్ణముగా మారుస్తుంది. మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మరింత అద్భుతంగా ఉండేలాగా మారుస్తుంది. పోని యోబు భక్తులందరినీ అలా ఉంచండి, యేసయ్య దగ్గరికి వెళ్ళండి. ఆయన ఎవరు? వంశావళి లేనివాడు, ఈ ప్రపంచంలో అందరికీ అతీతమైన రీతిలో ఆయన జన్మించినవాడు. ఇలాంటి యేసు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయనను కూడా సైతాను వదిలిపెట్టాడా? చెప్పండి, ఆయన్ని సైతాను వదిలిపెట్టాడా? ఆయనను కూడా వదిలిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వదిలిపెట్టలేదు. కానీ ఎంతకాలం ఉంచాడు? ఎంతకాలం ఉంచాడు చెప్పాలి మీరు. ఎంతకాలం ఉంచాడు? యోబుకు వచ్చిన శ్రమల గురించి బైబిల్లో చాలాసార్లు చదువుతాం మనం. చరిత్రలో యోబును గురించి రాయబడ్డ మాట ఏంటంటే, యోబుకి ఎన్ని నష్టాలు జరిగినా చెప్పండి, అదంతా కాలమంతా 6 నెలలేనని పండితులు తెలియపరుస్తూ ఉన్నారు. ఎన్ని నెలలంట? 6 నెలలు. 6 నెలల్లో ఆయనకు వచ్చిన శోధన ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలాగా ఉన్నా, 6 నెలల తర్వాత దేవుడు మరలా 2 అంతలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆయనకి. చప్పట్లు కొట్టాలిగా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కూడా శ్రమ వచ్చిందా రాలేదా? యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత ఏమండి, ఆయన అరణ్యములోనికి కొనిపోబడ్డాడని చదువుతాం. ఎన్ని రోజులు ఉన్నాడేంటి ఆయన అరణ్యంలో? శోధన అంటే పొందాడు, కానీ ఎన్ని సంవత్సరాలు పొందాడు ఆయన? మీరు ఈ మాట రాసుకుని వెళ్ళండి. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు శోధించబడ్డాడో వచ్చి వారం అడుగుతాను చెప్పండి. చెప్పిన వారికి పట్టు శారీ బహుమతిగా ఇవ్వబడును. హల్లెలూయా. ఎవరిని అడగకూడదు. కండిషన్ ఏంటంటే ఎవరిని అడగకూడదు. ఎవరిని అడిగినా ఫెయిల్. స్తోత్రం చెప్పాలి గట్టి. యేసు ప్రభువును కూడా శోధన వదిలిందా? కానీ శోధించడం అంటే శోధించాడు, కానీ ఆ శోధనలో నిలిచినప్పుడు మనం చదివితే లూకాసు వార్త 4వ అధ్యాయము లూకాసు వార్త 13వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 13. అపవాది ప్రతి శోధనను 4:13 ఓకే ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చూడండి, సైతాను యేసు ప్రభువును గురించి మధ్యలో జరిగిన ఒక సంఘటన గురించి ఇక్కడ భక్తుడు అయిన డాక్టర్ లూకా గారు ఏమని రాస్తాడంటే, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. కొంతకాలమైన విడిచిపోయాను అంటే, ఇప్పుడు సైతాన్ అన్నవాడు శోధించడం ప్రారంభిస్తే ఎలా శోధిస్తాడట తెలుసా మీకు? ఏ కోణాల్లో శోధించవచ్చో చెప్పాలా, ఆ కోణంలో శోధించేస్తాడట. కొన్నిసార్లు అదృష్టం ఎలాగొస్తుందో దురదృష్టం కూడా అలాగే వస్తుంది. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయో శోధనలు కూడా అలాగే వస్తాయి. చూడండి, ప్రతి విధమైన శోధన యోసేపు జీవితంలో ఒకదాని వెనకాల ఒకటి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు దాకా వస్తాయో తెలుసా మీకు ఆ శోధనలో?
ఏవైతే ఉన్నాయో సైతాను ఎవరినైనా ఏ రూపంలో శోధించడానికి అవకాశం ఉందో ఆ రూపంలో వాడు శోధించేస్తాడు. స్తోత్రం చెప్పండి. అయ్యి బాబు మొన్నే కదా, మొన్న కాదు, ఇయ్యాల కాదు, రేపు ఇంకో కొత్త కోణంలో వస్తాడు నీ దగ్గరికి. ఎల్లుండి ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకో రూపంలో వస్తాడు నీ దగ్గరికి. అసలు వాడు మార్చే రూపాలు పట్టించుకోవద్దు. నువ్వు ప్రిపేర్ కావాల్సింది ఏంటంటే ఆ శోధనను జయించడానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, వాడు ప్రతి విధమైన శోధనను ముగించి, అంటే వాడి దగ్గరున్న అస్త్రాలన్నీ వాడేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరి ద్వారానైనా వాడు శోధించవచ్చు. ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు వాడుకుంటాడు. వాడు ఎన్ని అస్త్రాలు వాడినా నువ్వు ఆ శోధనలో నిలబడి ఉంటే చాలు, నువ్వేం దొల్లి చేయకర్లా. ఆ శోధనలో నువ్వు అలా నిలబడి ప్రభువా నీకు స్తోత్రమని, నీ నోట దూషణ మాటలు రాకుండా, నీ ప్రవర్తనలో చెడ్డ ప్రవర్తనకు నువ్వు మారిపోకుండగా, నా దేవుడు నన్ను ఒక అన్యాయం చేశాడనే మాటలు నువ్వు మాట్లాడకుండగా, అర్థమవుతుందా మీకు? నువ్వు ఆ శోధనలో అలాగ నిలబడితే చాలు. స్తోత్రం. అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే వాటిని ముగించుకుని, ఇప్పుడు మీరు ఆరాధన ముగించుకుని ఎక్కడికి వెళ్తారు? భోజనం ముగించుకుని ప్లేట్ ముందు పెట్టుకుని కూర్చుంటారా? తిన్న తర్వాత ముగింపు అయిపోయిందంటే ఏం చేస్తావు? నెక్స్ట్ వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు సైతాను శోధనను ముగించి ఏం చేశాడంట? ఆయన విడిచి వెళ్ళిపోయాడట. గుర్తుపెట్టుకోండి, శోధన అనేది ఎలాంటి వ్యక్తికైనా వస్తుంది, కానీ ఎక్కువ కాలం మాత్రం శోధన ఉండదు. స్తోత్రం చెప్పండి. ఎక్కువ కాలం శోధన ఉండదు. అందుకని బైబిల్లో ఒక మాట ఏమని ఉందంటే, ధనవంతుడు అనేక మంది స్నేహితులను సంపాదించుకుంటాడట, దరిద్రుడు అంటే ఉన్న వాళ్ళని కూడా పోగొట్టుకుంటాడట. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అసలు ఎక్కలేని ఫ్రెండ్స్ అంతా మన చుట్టూ తిరుగుతారు. డబ్బులు లేవు అనుకోండి, శోధనలో ఉన్నాం అనుకోండి, ఎందుకు మళ్ళీ ఈ గజ్జి మళ్ళీ మనకు అంటుకుంటాం, ఈ బాధలు మనం ఎక్కడ పడతాం అనుకుని ఉన్నవాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, శోధన ఎలాంటిదైనా ఎవరికైనా ఎంతో కాలం ఉండదు. స్తోత్రం చెప్పండి. ఆ శోధనలు జయించిన తర్వాత జరిగే ప్రత్యామ్నాయం ఏంటంటే రెండంతల, కొట్టాలి చప్పట్లో గట్టిగా, రెండంతల ఆశీర్వాదం. పౌలు అంటాడు, నాతో కూడా నా శోధనల్లో నిలిచిన వారు మీరే. నిజమైన స్నేహితులు ఎవరంటే శోధనలో తోడుగా ఉన్నవాళ్లే. హల్లెలూయా. నిజమైన సహోదరులు ఎవరంటే శోధనలో తోడుగా ఉన్నవారే. గట్టిగా స్తోత్రం చెప్పాలా. దేవుని వాక్యం చెప్తుంది, ఆ శోధనలో ముగించి వెళ్ళిపోయిన తర్వాత శోధించబడిన వ్యక్తులకు కలిగే ఫలితం ఏంటయ్యా అంటే రెండంతల ఆశీర్వాదం. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాబట్టి యోసేపుకు పొతీఫరు భార్య ద్వారా శోధన కలిగింది, నీకు ఇంకో రూపంలో కలగవచ్చు, ఏదో కొత్త అవతారం ధరించవచ్చు, కానీ శోధన అనేది ప్రతి మనిషికి కంపల్సరీ వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యోసేపు దీవెన వెనుకున్న రహస్యాల్లో ఎన్నో రహస్యం ఇది. ఎన్ని? 3 4? మూడో రహస్యం ఏంటంటే శోధించబడ్డాడు. అంటే దేవుని సంకల్పంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా శోధన వస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, మీకే కాదు నాకైనా. ఏమనిపిస్తుందో తెలుసా మీకు? ఏమండి, తాగుబోతులు, తిరుగుబోతులు, పనికిమాలోళ్ళు, ఎదవలు, రోడ్లంటే తిరిగి తాగి దొల్లేవాళ్ళు బంగారులో బ్రతుకుతున్నారు. ఇంత భక్తి చేస్తూ ఉంటే ఇంత శోధన ఏంటి ప్రభా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా?
బాధ కలిగినప్పుడు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు, మీ ఆయన చనిపోయినప్పుడు అనిపించిందా లేదా? ఎవరికైనా అనిపిస్తుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే అలాగూ ఏ చెడ్డగా బ్రతికినా వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? వారు దేవుని సంకల్పంలో లేరు. స్తోత్రం. దేవుని సంకల్పంలో వారు లేరు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ నీవు నేను ఎవరి సంకల్పంలో ఉన్నావు? దేవుని సంకల్పంలో ఉన్నామని సంతోషించి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యోసేపు దీవెనల వెనుకున్న 4వ రహస్యం ఏంటో చూద్దాం. అతని జీవితంలో జరిగిన 4వ రహస్యం ఏంటంటే అతని పైన వచ్చిన ఆరోపణల మూలంగా, చెప్పండి, చెరసాలలో వేయబడ్డాడు. వేటి మూలంగా? యోసేపు మీద వచ్చిన ఆరోపణల మూలంగా అతడు చెరసాలలో వేయబడ్డాడు. ఆరోపణల మూలంగా. ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఏంటి చెప్పండి అమ్మా. మర్మాలేమీ కాదు, మీకు వేరే కోణంలో చెప్తున్నాను నేను, అంతే. అందుకనే దేవుని వాక్యము విశ్వసించిన వాని కడుపులో నుండి ఏంటంట జీవజల జలాలు లేక ఊరుతాయి, అంతే. అతని మీద వచ్చిన ఆరోపణలు ఏంటి? నమ్మి ఒక ఇంటి మీద అధికారం ఇస్తే ఆ యజమానుడు భార్యనే పాడు చేసిన పనికిమాలోడు అని యోసేపు మీద ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు ఆయన కలిగిన ప్రతిఫలం ఏంటంటే చెరసాల అనుభవం. ఆయన జీవితంలో దీవెనలలో ఆ వెనుకున్న రహస్యాల్లో 4వ రహస్యం ఏంటంటే అతడు చెరసాలలో వేయబడడం. అతని మీద వచ్చిన ఆరోపణలు నిజమేనంటారా? చెప్పాలి మీరు. అతని మీద వచ్చిన ఆరోపణలు నిజమేనన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమ్మా, నిజమేనంటారా? కాదే. కానీ కాదంటే ఎవడైనా నమ్మడా? కాదంటే ఎవడైనా నమ్మడా? ఈ అమ్మాయి నాతో మాట్లాడితే బాగుండు, ఒక్కసారి ఒక్క స్మైల్ ఇస్తే బాగుండు అనుకునే ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా ఒక అందమైన స్త్రీ ఒక యవనస్తుడైన పురుషుణ్ణి లోతుగా ఆలోచిస్తే ఒకేసారి వస్త్రం పట్టుకుని లాగేసుకున్నదంటారా? లేదు, చాలా స్టోరీ జరిగింది. చెప్పమంటారేంటి? ఏంటో అంత ఆసక్తిగా. హల్లెలూయా. గట్టిగా అనుకున్న వాళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. యోసేపుని ఒకేసారి వస్త్రం పట్టుకుని లాగలా. కనపడ్డప్పుడల్లా ఎన్నిసార్లు స్మైల్ ఇచ్చిందో తల్లి. అవునంటారు కాదంటారా? ఎన్నిసార్లు డబుల్ మీనింగ్ డైలాగులు వేసిందో. అసలు మానవుడికి అలాంటి ఆలోచన ఉంటే ఏమన్నా మొఖ వెంక చూస్తాడు, ఏదో మాటలు పడుతున్నాయి అనుకుంటాడు. అసలు వీడికి ఆ ద్వేషే లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. మీరు వాక్యం వింటే ఇక్కడ కూర్చుని వెనకాల ఏదైనా డబ్బుని శబ్దం వచ్చిందనుకో ఒకసారి ఇలా చూస్తారు. అసలు నీ కాన్సన్ట్రేషను కనీసం మినిమం కూడా ఏమవ్వకూడదు, డైవర్ట్ అవ్వకూడదు. అది ఏకాగ్రత అంటే. అతని పనేంటో ఆ ఇంట్లో చేసుకోవడమే తప్ప తన యజమానుడు భార్యన ఈ ఆడపిల్ల ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో, ఏం డైలాగులు వేస్తుందో, స్మైల్ ఇస్తున్నాడా, ఈ యదవ సోదంతా ఆయనకి ఎందుకు చెప్పండి? ఆయన పని ఆయన. పాపము ఎన్ని సంవత్సరాలు ట్రై చేసిందో. స్తోత్రం చెప్పండి. అసలు ఈవిడ స్మైలే ఆడి ముఖం వెంక చూస్తే కదా అసలు. హల్లెలూయా. ఇంకేమాత్రం ఈడు నా వెంక చూసేలాగలేడు, నా పళ్ళు చూసేలాగలేడు కదా, నా లిప్స్టిక్లను అసలే పట్టించుకోవట్లేదు, నా డ్రెస్సుల్ని అసలే పట్టించుకోవట్లేదు. ఎలా ఇక అయ్యేటట్లేదని ఏం చేసింది? వస్త్రపు చెంగును దగ్గరికి లాగేసుకుంటుందంట. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆమె వస్త్రం పట్టుకుంటే బటన్ సిప్పేసి చొక్కా వదిలేసి పారిపోయాడంట.
చప్పట్లు కొట్టాలి గట్టిగా ఒకసారి. చొక్కాయి పట్టుకుంటే ఏం చేశాడు? ఎప్పుడు వస్తుంది అది? పారిపోయాడంట. దాన్నే పౌలు ఉదాహరిస్తాడు ఏమని? నీ యవ్వనెచ్చుల నుండి పారిపోమ్మని. ఇంతకీ ఆమెతో గనక మనడు అనుంటే సరసల్లోకి వెళ్తాడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇన్ని బాధలు ఆయనకు వచ్చినా రాల. ఇంతకీ సరసాల ఆరోపణ ఏంటి? ఆయనకు వచ్చిన సరసాల ఆరోపణలో ఏమి లేదు, నిజం లేదు. హల్లెలూయా. ఈరోజు నేను నిజం చెప్పాలంటే భయం వేస్తుంది. నిజం అంటారు కాదంటారా? మీరు నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే ఈ రోజున భయం వేస్తుంది. అబద్ధానుకున్నటువంటిది కమ్మదనం, వేషధారణకున్నటువంటిది బలము దేనికి లేదు? నిజానికి లేదు. నిజం చెప్పాలంటేనే భయం. అమ్మో చెప్తే నా మీదకి వచ్చేద్దేమో, చెప్తే ఏమైపోద్దో. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే 100 అబద్ధాలు ఆడితే ఎంత పాపమో ఒక్క నిజం దాయడం కూడా అంతే పాపం అంటాడు ఒక ఆయన. స్తోత్రం చెప్పండి. ఒకరోజుని హేరోదు స్పీచ్ ప్రసంగం దంచేస్తున్నాడంట. అది ఎవరి చెవిలో పడ్డది? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెవిలో పడ్డది. యోహానుకు తెలిసిన రహస్యం ఏంటి? ఆ హేరోదు అన్నవాడు తన సహోదరుని భార్యని వాడి భార్యగా ఉంచేసుకున్నాడు. ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఏం ప్రసంగం చేస్తున్నాడో, ప్రతి వాడికి ఒక్క భార్య ఉండాలి అని చెప్తే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ మీరు అందరూ మీరే ఆ ప్లేస్లో ఉంటే ఆడికి ఎంతమంది భార్యలు ఉంటే మనకెందుకు? విన్నామా చెప్పండి, వచ్చామా అంతే, ఇంక మనకు అనవసరం అని మీరు అనుకుంటారు. కానీ యోహాను అలాంటోడు కాదు. యోహాను ఎవరి సంకల్పంలో ఉన్నవాడు? దేవుని సంకల్పంలో ఉన్నవాడు. యోహాను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటి? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అంటే ఇంత గొప్పవాడు కూడా నువ్వు చేసేది తప్పు అనడం కూడా తప్పేనా? నీ తమ్ముడు భార్య నుంచుకొని ఏంటి ఆ పిచ్చ ప్రసంగాలు, ఊరికే మూసుక అన్నాడంతే. సేమ్ అయిపోయాడు. ఇది నిజం, అది ఆడికి తెలుసు. రాయి అయిపోయాడు. సమాజంలో ఇన్సల్ట్ అయిపోయినని బాధ కలిగిపోయింది ఆడికి. ఆ ఇన్సల్ట్కి భరించలేక ప్రజల తృప్తి కోసం యోహాను ఏం చేశాడు? సరసాల్లో వేయించాడు. ఇంకో రోజు వచ్చింది, తల నరికించాడు. హల్లెలూయా. ఏమి నరికించాడు? యోహానుకి కలిగిన నష్టం ఏంటి ఇప్పుడు? ఎందుకు సరసాల్లో వేయబడ్డాడు? ఎందుకు తల నరికించుకున్నాడు? చెప్పాలి మీరు. నిజం చెప్పినందుకే. ఇదిగో పరలోకం అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, రేపైనా చెప్పండి, ఇలాంటి వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. అందుకనే పౌలు గారు కూడా అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకపోదును అని అంటాడు. అంటే క్రీస్తుకు దాసులయ్యే ప్రతివారు కదా, దేవుని సంకల్పంలో ఉన్న ప్రతివారు ఏం చేయాలా? నిజమే చెప్పాలి. అవతలోడికి గుచ్చుకోవచ్చు, నొచ్చుకోవచ్చు, ఏడవచ్చు, ఏమైనా అవ్వచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు చెరసాల్లో వేయబడ్డాడు. అంటే ఇప్పుడు ఆయన జీవితంలో కలిగే ఒక ఆశీర్వాదాలు వెనకున్న మరో రహస్యం ఏంటంటే అతని మీద వచ్చిన ఆరోపణల వల్ల చెరసాల్లో వేయబడ్డాడు. నిజంగా చెరసాల అనుభవం చాలా అద్భుతం అండి. ఒకసారి ఆ అద్భుతమైన చెరసాల అనుభవంలోకి మీరు కూడా వెళ్ళాలి అని అనుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి
మీకు సగమే అర్థమైందని నాకు అర్థమైంది. హల్లెలూయా. వెళ్ళాలని అనుకోవట్లేదా? హల్లెలూయా. యాత్రకుని ప్రయాణం అనే ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన. ఏం పేరు ఆయన పేరు మర్చిపోయాను. జాన్ బనియన్ గారు. జాన్ బనియన్ గారిని బైబిల్లో క్రొత్త నిబంధన తర్వాత చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, అత్యధికంగా అమ్ముడైపోయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది యాత్రకుని ప్రయాణం. యాత్రకుని ప్రయాణం పుస్తకం ఎక్కడ రాశాడో తెలుసా మీకు? జైల్లో ఉండి. ఆయన స్వార్థ చెప్పినందుకు ఇదిగో అర్థం పర్థం లేని ఆరోపణల మీద జాన్ బెనియన్ గారిని సెరసల్లో వేశారట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు బెయిల్ ఇచ్చేవాళ్ళు లేడు. అప్పుడప్పుడు సున్నుండలో జున్నుకి ఎడ్లు పట్టుకెళ్ళేవాడు లేడు. 14 సంవత్సరాలు జైల్లో కూర్చుని, జైలుకి వెళ్ళినోడు కూడా ఆడికి కావాల్సినవి ఇస్తారు. అక్కడ పేపర్ చదివి అలవాటు ఉంటే పేపర్ ఇస్తారు, పుస్తకాలు రాసి అలవాటు ఉంటే పెన్నా పుస్తకాలు. అందుకే ఒక్కసారన్నా వెళ్తే మీకు ఏమన్నా బాగుండంటే మీరేమో చప్పట్లే కొట్టుకుంటలేదు, ఇంకేం వెళ్తారు జైలుకి. హల్లెలూయా. ఈయన్ని 14 సంవత్సరాలు జైల్లో వేస్తే ఖాళీగా కూర్చోలా. ఆ 14 సంవత్సరాలు జైల్లో ఉండి రాసిన పుస్తకమే యాత్రికుని ప్రయాణం. స్తోత్రం చెప్పాలా? ఆయన బయట ఉంటే కనుక పుస్తకం రాసేవాడు కాదండి. పౌలు గారు కొన్ని పత్రికలు ఎక్కడి నుండి రాశాడో తెలుసా మీకు? జైల్లో ఉండే. ఎందుకో దెయ్యాలు వదలగొట్టినందుకు ఒకసారి జైలు, ఎక్కడో సువార్త చెప్పినందుకు ఒకసారి జైలు. జైల్లో రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి బైబిల్లో. స్తోత్రం చెప్పండి. ఇంటికాడు ఉండి ఏమి సాధించేస్తున్నాం. హల్లెలూయా. నాకు కూడా మధ్య ఎప్పుడో నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందా? నాకు కల వచ్చింది, నన్ను జైలుకి తీసుకెళ్ళిపోతున్నట్టు. ఏమండి, కల వచ్చింది, ఒకవేళ నన్ను తీసుకెళ్తే మీరు వస్తారని అడిగాను. గుర్తుందా ఎవరికన్నా? గుర్తుందా? దేవునికి స్తోత్రం. ఎందుకో మరి దేవుడు తప్పించాడు. అది కూడా టేస్ట్ చూస్తే బాగుండేమి, ఇంకా అది మిగిలిపోయింది నా జీవితంలో. మరి ఏ మహానుభావుడు అన్నా వస్తాడో ఏంటో చూస్తున్నాను. మరి ఏం చేయడానికి చెప్పండి బాబు. అది ఇక ఆ పని ఒకటి మిగిలిపోయింది. ఎందుకంటే నాకు గతంలో 2-3 సార్లు నన్ను జైలుకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా కల వచ్చింది నాకు. సంఘంలో కూడా చెప్పాను, మీరేం కంగారు పడకండి, ఎవడన్నా నన్ను తీసుకెళ్ళిపోయినా. హల్లెలూయా. ఎందుకంటే ఆన్ ది వేలో ఉన్నాం ఎవడైనా ఎప్పుడైనా. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఎవడన్నా వచ్చి నన్ను తీసుకెళ్తే మీరు ఏం చేస్తారండి? మేము ఈ రోజు కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరిని? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాతాను ప్రతి శోధనను ముగిస్తాడు. ఆడి సబ్జెక్ట్లో ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక రోజు. కానీ జైలుకు వెళ్ళిన భక్తుల జీవితాల్లో వారు పొందిన ఆశీర్వాదాలు అంతా ఇంత కాదండి. స్తోత్రం. వారు లోకములో ఉన్నప్పుడు కంటే జైల్లో ఉన్నప్పుడు ఉండుట వల్ల జరిగిన దీవెన, చెప్పండి, అత్యధికమైన దీవెనలు వారు పొందుకున్నారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. యోసేపు జీవితంలో ఏమండి నాలుగవ రహస్యం ఏంటంటే, అతని పైన వచ్చిన ఆరోపణల మీద అతడు జైలుకి వెళ్ళాడు. అతను దీవెన వెనుకున్న 5వ రహస్యం చెప్తాను, చెప్పేసి నేను ముగించేస్తాను. 5వ రహస్యం ఏంటంటే, యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు ఫరో దగ్గర ఉద్యోగం చేసే భక్షకారుడు, పానదాయకుడు అని ఒక ఇద్దరిని జైల్లో వేశారు. ఎవరున్నా జైల్లో వేశారు వీళ్ళని. యోసేపు ఏ జైల్లో ఉన్నాడో ఆ జైల్లో వేశారు. యోసేపు ఉన్న జైల్లో అయితే యోసేపు ఎలాంటోడో జైల్లోకి వెళ్ళగానే అర్థమైపోయింది. కొన్నిసార్లు చెప్తుంటారు భక్తులు, అసలు నువ్వు భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణం అంతా మారిపోద్ది అంతే. జైలుకి వెళ్తే ఆ జైల్లో ఖైదీలందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఆయనకి. జైలు అధికారులు ఫ్రెండ్స్ అయిపోయారు ఆయనకి. ఆయనకి ఏమి సూచించడానికి లేదు.
అసలు యోసేపు ఎప్పుడు ప్రార్థన చేస్తాడని అందరూ ప్రార్థన చేయించుకోవడమే, యోసేపు మాట్లాడే బోధలు వినే ప్రయత్నం చేయడమే. సరే, వాళ్ళిద్దరికి ఏం జరిగిందంటే ఒక రోజుని ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. ఇద్దరికి వేరు వేరు కళ్ళు వచ్చినాయి. ఎవరికి? భక్ష్యకారుడికి, పానదాయకుడికి. ఆ రెండు కళలో యోసేపు మీద ఉన్న నమ్మకాన్ని బట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి ఏం చేశారంటే యోసేపుకి చెప్పారు, అయ్యా నాకు కళ వచ్చింది అంటే. ఏం కలర్ అంటే ఇలా జరిగిందని చెప్పాడు. మీరు 40 అధ్యాయం ఆదికాండం ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళక చదవండి, ఇప్పుడు టైం లేదు. ఓకే, అధ్యాయంలో మీకు కనపడద్ది. వాళ్ళిద్దరు కళ్ళు వస్తే వాళ్ళిద్దరు కళలకు భావం చెప్పాడు యోసేపు. అందులో భక్ష్యకారుడు కళ ఆన్సర్ ఏం చెప్పాడంటే, రాజుగారు 3 రోజుల్లో నీ తలకాయ నరికి ఏం చేస్తాడు? నీ తలకాయ నరికేస్తాడరా, ఆకాశ పక్షులు వచ్చి నిన్ను పొడుచుకొని తింటారా అని చెప్పాడు. ఈ పానదాయకుడు కళ మాత్రం వాడికి తిరిగి మరలా ఉద్యోగం వచ్చేలాగా ఉంది. అప్పుడు పానదాయకుడు అన్నాడు, 3 దినాల్లో నీకు మరలా నీ రాజు ఉద్యోగం ఇస్తాడు, కానీ నాకు చిన్న సహాయం చేయి అన్నాడు. ఏంటన్నాడు? నీకు మేలు కలుగునప్పుడు, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపం చేసుకో. నన్ను గురించి రాజుగారికి ఒక్క మాట చెప్పు, అయ్యా ఇతడు ఏ అన్యాయమో చేయలేదు. నీకు మేలు కలిగినప్పుడు, ఎందుకంటే ఇడు ఎప్పుడు రాజుగారి పక్కనే ఉంటాడు. కలెక్టర్ గారి పక్కన ఉన్న ఓడు కలెక్టర్తో సమానం, తెలుసా మీకు? కలెక్టర్ గారి పక్కన ఉన్నాడు అనుకో, అసలు కలెక్టర్ గారితో సమానం వాడు. నన్ను అడిగితే దేవునికి స్తోత్రం. ఆడు ఏదైనా ఒక పని చేసి పెట్టండి అయ్యా అన్నాడు అనుకోండి, ఆగుతుందా? ఊరు జిల్లా ఒకటైనా ఆడి పనిని ఆపడం ఎవడతారో కాదు. ఇప్పుడు ఫరో రాజు పక్కన ఉన్న ఓడు చెప్తే రాజుగారు వింటాడా ఏంటా? అంటే వాడే గనక యోసేపుని గురించి రాజుగారికి ఒక్క మాట చెప్తే జైల్లోంచి యోసేపు బయటకు వచ్చేసేవాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, పానదాయకుల అధిపతి యోసేపు అడిగిన ప్రకారంగా సహాయం చేస్తానని మాట ఇచ్చాడట, మర్చిపోయాడట. హల్లెలూయా. ఏం మర్చిపోయాడు? యోసేపుని గురించి రాజుగారితో చెప్తానని మాట ఇచ్చాడు, మర్చిపోయాడు. మనం కూడా అంతే, మాట ఇస్తాం అంతే. మనకు కలగవలసిన మేలు కలిగిందంటే ఇక మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడా? ఎర్ర సముద్రం దాటిన అనుభవం చెప్పండి ఎంత గొప్పదంటారు? ఆ సముద్రం దాటిన తర్వాత బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, స్తోత్రం చెప్పండి, అయినను వెంటనే వారు ఆయన కార్యములను మరిచిపోయిరి అని రాయబడింది. ఏంటి? సముద్రం దాటిస్తేనే మర్చిపోయారంట. నీ జీవితంలో నీకు ఎన్ని మేళ్ళు ప్రభువు చేశాడు గుర్తుందా? నీకు ఏం చేశాడో గుర్తుందా? అసలు మర్చిపోయావా? నాయనా ప్రభు అది వినాయినా ఇది వినాయినా కాదు, నీ జీవితంలో నీకు చేసిన ప్రతి మేలును బట్టి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని దగ్గర కృతజ్ఞత చెల్లించాలి, ప్రతి నీకు జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి కూడా. హల్లెలూయా. వీడు మేలు పొందాడు, యోసేపుని మర్చిపోయాడు. కానీ 115వ కీర్తన 12వ వాక్యంలో ఏం రాయబడ్డదంటే, యెహోవా మమ్ములను మరిచిపోలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ యోసేపుని ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. 115 కీర్తన 12 ఏం రాయబడింది? యెహోవా మమ్ములను మరిచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించెను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆయన మర్చిపోలేదు. పానదాయకులకు అధిపతికి మేలు చేసిన మాట ఇచ్చిన వాడు మర్చిపోయాడు, కానీ దేవుడు ఎవరిని మర్చిపోవడం. హల్లెలూయా. ఆడికి అంత సాయం చేసినా వాడు మర్చిపోయాడు, కానీ
దేవుని సంకల్పంలో ఉన్నవారు చెరసాలలో ఉన్న ఎక్కడున్నా దేవుడు మాత్రం వారిని, చెప్పండి, దేవుడు మాత్రం ఆయనను మరిచిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మర్చిపోలేడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నిన్ను గూర్చి ఎవరు మర్చిపోయినా పర్వాలా, కానీ యేసయ్య మాత్రం ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. ఆయన మాత్రం నిన్ను మర్చిపోడు. ఎందుకంటే నీవు ఆయన సంకల్పములో ఉన్నావు కాబట్టి, నీవు ఆయనకు ప్రతిరూపముగా ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను మరిచిపోయేవాడు కానే కాదు. ప్రియులారా, ఈ 5 రహస్యాలు కూడా యోసేపు దీవెనల వెనుకున్న ఓ గొప్ప రహస్యమే. దేవునికి స్తోత్రం. ఇన్ని విషయాలలో యోసేపు అలాగూ సహించాడు కాబట్టి, ఏమండి, ఇన్ని సమస్యల్లో ఎవడైనా ఎంత కలవరపడిపోవాలి, ఎంత బాధపడిపోవాలి, ఎంత నలిగిపోవాలి, ఎవడనైతే మార్పు లేనోడైతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. హల్లెలూయా. కానీ యోసేపు జీవితంలో ఇన్ని సమస్యలు, ఏమండి, ఇన్ని సమస్యలు ఉన్నా అతడు ప్రశాంతంగా, ప్రేమగా, హల్లెలూయా, ప్రశాంతంగా, ప్రేమగా, పవిత్రంగానే ఉన్నాడు. కొట్టాలి చప్పట్లు. ఇన్ని సమస్యలు ఆయనకి కలిగిన ఎలా ఉన్నాడు? ప్రశాంతంగానే ఉన్నాడు, ప్రేమతోనే ఉన్నాడు, పవిత్రంగానే ఉన్నాడు. పవిత్రంగానే ఉన్నాడు. ప్రశాంతత అనేది మనిషికి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? యెషయా గ్రంథము 26:2 లేక 3 మీరు బైబిల్ తీయొద్దు, నా వైపే చూడండి. ఓకేనా? ఏమని రాయబడింది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా. స్తోత్రం. ఎవరి మనసు ప్రశాంతంగా ఉంటుంది? ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారికి ఎన్ని జరిగినా ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు, పవిత్రంగానే ఉంటారు. ఏ పరిస్థితులు కూడా వాళ్ళు పవిత్రతను ఏం చేయలేవు, చెరిపివేయలేవు. పవిత్రత పోయిందంటే ఏం పోద్ది? ఆయన సంకల్పములో నుంచి నువ్వు తొలగిపోతావు. ఎన్ని సమస్యలు కలిగినా కాపాడుకోవలసింది ఏంటంటే మన పరిశుద్ధత, మన పవిత్రత. యోసేపు ఇన్ని సమస్యల్లో ప్రశాంతంగా ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి? అతని మనస్సు దేవుని మీద ఆనుకుని ఉంది. ఇప్పుడు మీరు బోటు చేతులు కాదు, అవసరాలకు బోటు డబ్బులు కాదు కదా. ఎవరి మీద ఆనుకుని ఉన్నాడు ఈయన? యేసయ్య మీద ఆనుకుని ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మీద ఆనుకుని ఉన్నాడు. ఆనుకుని ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్యలు కలిగిన ప్రశాంతంగా ఉన్నాడు. పానదాయకుల అధిపతి యోసేపును బయటకు తెచ్చే అధికారం కలిగి ఉన్న, ఉద్యోగం మరల తిరిగి వచ్చినా అడు మర్చిపోయాడు. కానీ ఏ సంకల్పములో, ఏ సంకల్పముతో ప్రియులారా యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడో, ఏ పిలువబడిన వారిలో యోసేపు ఉన్నాడో ఆయా సంకల్పంలో ఉన్న యోసేపును మాత్రం దేవుడు, చెప్పండి, దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ఒకానొక రోజుని చూడండి ఎంత అద్భుతం అండి. ఈ పానదాయకుడు వెళ్ళి రాజుగారితో చెప్తే బయటపడిపోవలసిన యోసేపు వీడు మర్చిపోగానే దేవుడు మాత్రాన్ని మర్చిపోలేదు. ఎలా మర్చిపోలేదు? ఎలా మర్చిపోలేదు? ఆయన సంకల్పంలో ఉన్నవారు తృణీకరించబడిన, ఆయన సంకల్పంలో ఉన్నవారు, చెప్పండి, రెండోది ఏంటి? అమ్మివేయబడిన, ఆయన సంకల్పంలో ఉన్నవారు శోధించబడిన, ఆయన సంకల్పంలో ఉన్నవారు ఆరోపణల మీద, చెప్పండి, చెరసాలకు వెళ్ళిన, ఏ మనుషుడు సహాయం చేయవలసిన వాడు మరిచిపోయినా దేవుడు మర్చిపోడు అనడానికి ఎలా జరిగింది యోసేపు జీవితంలో విడుదలంటే, ఏ రాజుగారి పర్మిషన్ లేకుండా వీడు బయటపడ్డో, వీడు ఎప్పుడైతే మర్చిపోయాడో దేవుడే రాజుగారికి ఒక కళను కలిగించాడు. కళను కలిగించాడు. ఆ కళ భావం ఎవడికి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ కళను చెప్పండి అని అడిగాడు రాజుగారు. చెప్పే మగోడే లేడు. అప్పుడు గుర్తుకొచ్చాడు పానదాయకుల అధిపతికి ఎవరో, జైల్లో ఉన్న యోసేపు. అమ్మ ప్రభువా నన్ను క్షమించు, యోసేపు నన్ను క్షమించు, నేను నీకు ఇచ్చిన మాట మర్చిపోయాను,
కానీ ఇదిగో ఈరోజు రాజుగారి ద్వారా మరలా నువ్వు నాకు జ్ఞాపకానికి ఎవరెవరు జ్ఞాపకం చేయమని చెప్పాడు యేసేపు? వీడు రాజుగారి జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఎవరెవరు జ్ఞాపకం చేస్తున్నాడు? రాజుగారే పానదాయకుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు వెనకున్నారు? దేవుడే దీని వెనకున్నాడు. ఇప్పుడు కళ చెప్పేవాడు ఎవడో లేడు. లేకపోయేసరికి రాజుగారు కోప్పడ్డాడు. వీడు గుర్తొచ్చింది, అయ్యా జైల్లో ఒకడున్నాడు, వాడు చాలా నిరపరాధి, వాడు పవిత్రమైన వ్యక్తి, నేను ఎప్పుడో ఈ మాట మీకు చెప్పాలి, కానీ దౌర్భాగ్యుని మర్చిపోయినయ్యా, ఈ కళను వాడు చెప్పగలడు. నా ఉద్యోగం రావడానికి కారణం, ఒకరోజు నాకు కళ వచ్చింది, ఆ భక్షగారుడికి కళ వచ్చింది, వాడిని ఆయన చెప్పిన ప్రకారంగా వాడిని చంపేశారు, నాకు ఉద్యోగం ఇచ్చారు, మీ కళ భావాన్ని చెప్పగలిగిన వాడు జైల్లో ఉన్నాడంటే అర్జెంటుగా వాడిని తీసుకురండి రా అన్నాడు. హల్లెలూయా. అర్జెంటుగా తీసుకురండి అంటే యోసేపు ఎక్కడ ఉన్నాడు రా? తీసుకొచ్చి క్షవరం చేయించి, రాజుగారి దగ్గరికి కదా రావాల్సింది, క్షవరం చేయించి మంచి వస్త్రాలు వేసి రాజుగారి దగ్గర తీసుకొచ్చాడు. రాజుగారి దగ్గర తీసుకొచ్చిన వాడికి ఈ తోలు మొహం ఇలాగ వేసుకుని చేతులు కట్టుకుని వీడి మొఖం వెంక చూస్తున్నాడు. ఎవడో? పానదాయకుడు. రాజా నన్ను ఎందుకు పిలిపించారని అడిగాడు. నాకు కళ వచ్చిందిరా, ఈ కళ భావాన్ని చెప్పమంటే, రాజా మీకు వచ్చిన కళ చాలా గొప్పది, మీరు దేవుని సంకల్పంలో ఉన్నారు, మీ రాజ్యంలో 7 సంవత్సరాలు విస్తారమైన పంటలు పండబోతున్నాయి, ఆ 7 సంవత్సరాల తర్వాత విస్తారమైన కరువు రాబోతుంది, ఈ 7 సంవత్సరాల్లో పండిన పంటను, మీరు సమృద్ధిగా పండిన పంటను నిల్వ చేస్తే ఆ కరువు సంవత్సరాల్లో తింటాకు ఉపయోగపడుద్ది. ఈ కళ భావం ఇది రాజా, ఇది చాలా అద్భుతమైన కళ, దేవుడికి మీరంటే చాలా ఇష్టం అని చెప్పాడు. అంతే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. రాజుగారు క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ మాటకి అర్థం తెలియని ఎదవలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ దీనిని జాగ్రత్త చేయగలిగిన దమ్ము, ధైర్యం, భక్తి నీ దగ్గరే ఉంది. వాటన్నిటినీ, హల్లెలూయా, అవన్నిటిని చేసుకునేలాగా నా ఇంటిని తప్ప, నా సింహాసనము తప్ప ఈ రాజ్యములో సమస్తము నీ వశం చేస్తున్నానని యోసేపుని రాజుగా నియమించేశాడు. చప్పట్లు కొట్టరేటి గట్టిగా. హల్లెలూయా. ఈ ఉద్యోగం ఎక్కడుంది? రాజుగారి దగ్గర. ఈ ఉద్యోగం ఎక్కడుంది? ఇది ఉద్యోగం కాదు, పరిపాలన చేసేవాడుగా. హల్లెలూయా. పరిపాలన చేసేవాడుగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అతని సింహాసనం, అతని ఆశీర్వాదం, వీటన్నిటికీ వెనుకున్న రహస్యాలు 5 రహస్యాలు చెప్పాను మీకు. చెప్పండి. 1, తృణీకరించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, శోధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, సహాయం చేస్తారని చెప్పిన వాడే మాట ఇచ్చి మర్చిపోయాడు. దేవుని సంకల్పంలో ఉన్నవారు ప్రతి వారి జీవితంలో అందరికీ జరగాలని లేదు, అన్నీ జరగాలని లేదు, ఒకే కోణంలో జరగాలని లేదు, కానీ ఆయన సంకల్పంలో ఉన్నవారు ఖచ్చితంగా ఇవన్నీ సమకూడి జరుగుతాయి. రోమా 8:28లో రాయబడ్డట్లుగా దేవుడు ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకరంగా జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. మీ జీవితంలో కీడు కలుగుతుందా? నష్టం కలుగుతుందా? శోధనలు కలుగుతున్నాయా? తృణీకరించబడుతున్నారా? లేనిపోని నేరారోపణలు చేస్తున్నారా? మీ జీవితంలో మిమ్మల్ని మర్చిపోయే పరిస్థితులు ఉన్నాయా? దేవుడు యేసయ్య మర్చిపోడు. హల్లెలూయా. ఇవన్నీ జరిగినా వేటిని బట్టి దేవుని దూషించకండి, వేటిని బట్టి దేవునికి దూరంగా ఉండకండి, వేటిని బట్టి మీ జీవితాలు మిమ్మల్ని మీరు తిరస్కరించుకోకండి. దేవుని సన్నిధిలో లోబడి నమ్మకస్తులుగా ప్రభు కొరకు బ్రతకండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఒక్క మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి. మీరు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినాలి. విన్న మాటలను బట్టి ఒక్క మాట ప్రార్థన చేయాలి. వారము దినాలకి మీ భక్తి, మీ ఆత్మీయ జీవితాలకి ఆహారం ఇదే. సాతాన్ని ఎదిరించడానికి శక్తి పొందే అవకాశం ఇదే. నోరు తెరవండి, నోరు తెరవండి సహోదరులారా, నోరు తెరవండి.
నోరు తెరవండి. ఆయన సంకల్పములో ఉన్న వారందరి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి. ఏం భయపడొద్దు. హల్లెలూయా. పౌలు ఈ మాట రాయడానికి ఆయన మనసులో యోసేపు లాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు నీవు కూడా తృణీకరించబడుతున్నావా? వెల్కమ్ చెప్పు. అమ్మివేయబడుతున్నావా? వెల్కమ్ చెప్పు. శోధించబడుతున్నావా? వెల్కమ్ చెప్పు. నా జీవితంలో ఇవన్నిటిని నా హృదయంలోనికి ఆహ్వానించడానికి ప్రిపేర్ అయిపోయాను. హల్లెలూయా. ఏ శోధనలను కదిలించే శక్తి దానికి లేదు. సాతానా, ఇంకా ఏది శోధించాలనుకున్నావు? వెల్కమ్. వాడు ప్రతి శోధనను ముగించి వెళ్ళవలసిన వాడే. కానీ దీనికి ఒక రోజు ముగింపు ఉంది. ఆ ముగింపు తర్వాత ఆశీర్వాదం, ఆ ముగింపు తర్వాత దీవెన. ఒకవేళ ఈ తృణీకారములో, ఈ శోధనలో సైతాను నవ్వచ్చు, సైతాను సంబంధులు నవ్వుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఒకవేళ నీకు శోధన కలిగితే, నీకు శత్రువులుగా ఉన్న వాళ్ళు, నీకు ఇష్టం లేకుండా బ్రతికే వాళ్ళు నవ్వచ్చు. కానీ సిగ్గుపడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండవు. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావో లేవో చూసుకో. దేవుడు ఈ రోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ శోధన కొన్ని రోజులే, అనంతరము నీ ఆనందానికి హావదులు లేవు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కి నాయకుడు, సింహాసనమెక్కి నాయకుడు తోడుగానున్నాడు. దేవుడు మనకు, పాడదాం, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, అందరూ చెప్పండి, యేసయ్యా. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అవును ప్రియులారా,
తృణీకరించబడినంత మాత్రాన దేవుడు నీకు లేకుండా లేడు. అమ్మివేయబడినంత మాత్రాన యోసేపుకు దేవుడు తోడుగా లేకుండా పోలేదు. శోధింపబడిన మాత్రాన దేవుడు లేకుండా లేడు. చెరసాలలో వేయబడిన మాత్రాన దేవుడు లేకుండా లేడు. మనుషులు మర్చిపోయిన యోసేపుతో ఉన్న దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు. సాతాను ప్రతి శోధనను ముగించి వెళ్ళిపోతాడు. ఆడు ఎక్కువ కాలం ఉండడు. ఆ యోసేపు సాక్ష్యమే, ఆ యోసేపు జీవితమే దేవుడు నాలో కోరుకుంటున్నాడు. ఆ పేరు పెట్టుకున్నందుకో ఏంటో తెలియదు, కానీ ఒకదాని వెనక ఒకటి సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. నేను నిజంగా వెల్కమ్ చెప్తున్నాను. మనిషిగా బాధపడ్డాను, వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే నేను దేవుని సంకల్పంలో ఉన్న మనిషిని. నాకు ఇవన్నీ నా సింహాసనం కొరకు, నా ఆశీర్వాదం కొరకు, నా పరిచర్య గొప్పతనం కొరకు నా దేవుడు ఇవన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇవన్నీ యోసేపు జీవితంలోనే కాదు, నా జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా జరగవచ్చు. తృణీకరించబడుతున్నారా? బాధపడకండి. అమ్మివేయబడుతున్నారా? బాధపడకండి, భయపడకండి. శోధించబడుతున్నారా? భయపడకండి. సోదరులారా, భయపడకండి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. శోధనలు సహించేవాడు ధన్యుడని చెప్తాను. శోధనలో కూడా మీతో ఉండివాడే నిజ స్నేహితుడని బైబిల్ చెప్తాను. కానీ లోకముగా ఆలోచించకండి, దైవికంగా ఆలోచించండి. ఈ శోధనలు కొన్ని దినాలే మనకుంటాయి. నెక్స్ట్ సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈ మాటలు అర్థమైన మీరందరూ ఒక్క మాట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిశ్చయముగా ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ కృప మాకు తోడుగా ఉంచావు నాయనా. మరి యోసేపు జీవితంలో మరొక విలువైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చావు. నీ బిడ్డలైన వారందరి జీవితంలో ఆశీర్వాదాలను సమృద్ధిగా మీరు నింపండి, దీవించండి. వెళుతుండగా తోడుగా ఉండండి. ఇదిగో ప్రభా, నీ పిల్లల విద్యే కానుకను మీరు ఆశీర్వదించి వారికి రావలసిన దీవెన, ప్రతిఫలం, సమృద్ధి, సహాయం మీరు అనుగ్రహించి కృప చూపి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని పొందుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇది మొదలుకుని ప్రభు రాకడ పర్యాంతం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ఆరాధన ముగించి